కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బెజవాడను ముంచేసిన బుడమేరు సాక్షిగా, ఎటు చూసినా వినిపిస్తున్న హాహాకారాల సాక్షిగా, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న వరద బాధితుల ఆవేదన సాక్షిగా, చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం లక్షలాది మంది జీవితాలను నరకప్రాయం చేసేసింది. 4.5 లక్షల మందికి పైగా ప్రజలు సర్వస్వం కోల్పోయి వరదల్లో చిక్కుకుని అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటుంటే ఏపీ మంత్రులు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. ఈ మాట సాక్షి చెబుతున్నది కాదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ గంట గడిస్తే చాలని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వరద బాధితులు అంటున్న మాట. 1 కాదు 2 కాదు, 10ల సంఖ్యలో బెజవాడ కాలనీలు వరద ముంపులో మునిగిపోయాయి. 7-8 అడుగుల మేర నీళ్లు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. 2 రోజులుగా ప్రజలు వరదలో చిక్కుకొని విలవిలలాడుతూ ఉంటే విజయవాడ కాస్త విలయవాడగా మారి రోధిస్తూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వ మంత్రులు ఏం చేస్తున్నారు? గత నెల 29 నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు. జనం వరదల్లో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో రెవెన్యూ శాఖదే కీలక పాత్ర. అయినా సరే ఆ విషయాన్ని విస్మరించారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆయన 5 రోజులుగా కనిపించడం లేదు. ఒక పక్క ప్రజలు వరదల్లో చిక్కుకొని హాహాకారాలు చేస్తూ ఉంటే ఆయన విహారయాత్రలో బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. 4 జిల్లాల్లో వరద బీభత్సం అంచనాలకు మించి కనిపించింది. అయినా సరే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేదు. ఆయన 5 రోజుల పాటు ఏపీలో కనిపించడం లేదంటే ఈ నిర్లక్ష్యాన్ని మాటల్లో చెప్పలేం. గ్రామాల్లో సహాయక చర్యల బాధ్యత పంచాయతీరాజ్ శాఖదే. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలో వరద తాకిడిపై, ప్రజల కష్టాలపై వార్తలు, విజువల్స్ హోరెత్తుతున్నాయి. అయినా సరే అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కనీసం సమీక్ష కూడా చేయలేదు. ఏపీని వదిలేసి హైదరాబాద్లో హాయిగా సేద తీరారు. డిప్యూటీ సీఎం సమీక్ష చేస్తున్నారంటూ ఆయన కార్యాలయం ట్వీట్ చేసి చేతులు దులుపుకుంది. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే అప్రమత్తంగా ఉండాల్సిన శాఖ ఆరోగ్య శాఖ. ఇప్పుడు వర్షాలకు తోడు భారీగా వరదలు, రోగాలు. పలు కాలనీల్లో ప్రజల దుస్థితి చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అమెరికా పర్యటనలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 4 రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే సత్యకుమార్కు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. జనం చచ్చాక హోంమంత్రి అనిత తీరిగ్గా వచ్చారు. 28వ తేదీ నుంచి ఆమె కనిపించలేదు. విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి కూడా అనితనే. ఇంతవరకు ఒక్క సమీక్ష లేదు. వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే, విజయవాడ మునిగినా సరే, కొండ చర్యలు పడి 6 చనిపోయాక హోంమంత్రికి సమయం దొరికింది. హడావిడి చేశారు. రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన మంత్రి లోకేష్ 2 రాష్ట్రాల మధ్య గాల్లో తిరిగారు. వరద బీభత్సం గంటకు పెరుగుతున్నా సరే పట్టించుకోలేదు. శుక్రవారం విశాఖ నుండి హైదరాబాద్ వీకెండ్ విహారానికి వెళ్లిపోయిన మంత్రి లోకేష్ శనివారం మంగళగిరి, విజయవాడ మునిగిపోయినా సరే ఇటువైపు తొంగి చూడలేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని అనుకున్నారో ఏమో, ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చిన ఆయన అదే రోజు రాత్రికి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. మళ్లీ సోమవారం హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చారు. విద్యాశాఖను కనీసం అప్రమత్తం కూడా చేయలేదు. వానలు, వరదలు విపరీతంగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించలేదు. దాని ఫలితమే గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఓ టీచరు, 2 విద్యార్థులు వరద నీటిలో కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాల్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు
కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మరి ఆ ప్రజలకి పాలు, తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు. విజయవాడ ప్రజలను దగ్గరుండి ఆదుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భుజస్కంధాలపై ఉంది. వరద ప్రభావంపై కనీసం చేయాల్సిన ముందస్తు సమీక్ష కూడా చేయలేదు. అధికారులను అలర్ట్ చేయలేదు. విజయవాడ మునిగిపోయాక, పలువురు చనిపోయాక తీరిగ్గా సీన్లోకి వచ్చిన మంత్రి నారాయణ నగరంలో ఒక్క పునరావాస కేంద్రం కూడా పెట్టించలేకపోయారంటే ఇంతకంటే చేతగాలితనం మరొకటి ఉంటుందా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు మంచినీళ్లు, పాలు కూడా సిద్ధం చేయించలేని మంత్రి నారాయణ అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబుతో కలిసి హడావిడి చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు ప్రజలకు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పిన నాయకుల్లో ప్రసిద్ధి చెందిన వారు నిమ్మల రామనాయుడు. మభ్యపెట్టే డైలాగులు చెప్పడం, నాటకాలు ఆడటంలో ఈయన పిహెచ్డి చేశారని అంటారు. వరద ప్రభావంపై కనీసం సమీక్ష చేయలేని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు విజయవాడ ప్రజలను నిండా ముంచేశారు. నిమ్మలంగా ఉండిపోవడంతో వరద ఉధృతిపై ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం ముందస్తు చర్యలు చేపట్టలేదు. అంతేకాదు, ప్రజలను అప్రమత్తం చేయకుండా బుడమేరు లాకులు ఎత్తేసి చోద్యం చూశారు. ప్రకాశం బ్యారేజీ వరదని అంచనా వేయడంలోనూ ఘోర వైఫల్యం కనిపిస్తోందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల నుంచి వస్తున్న వరద నీటిపై అవగాహన లేకపోవడంతో విజయవాడ ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన అధికారంలో ఉన్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ వరద కాలంలో సమయానికి రాష్ట్రానికి సహాయక హెలికాప్టర్లు పంపించి ఆదుకోవడానికి ఆయనకు అన్ని విధాల అవకాశం ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి టీడీపీ నాయకుడే అయినా సరే విజయవాడకు హెలికాప్టర్లు రాలేదు. 4-5 రోజులైనా సరే కేవలం 6 హెలికాప్టర్లే సహాయ చర్యల్లో ఉన్నాయి. తగినన్ని హెలికాప్టర్లు లేకపోవడంతో 3 లక్షల మందికి రోజుల తరబడి ఆహారం అందలేదు. విజయవాడ మునిగిపోతూ ఉంటే ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చోద్యం చూడటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.